ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్ని మీరందరూ ఎలా ఉన్నారు? మనల్ని ఎంతగానో ప్రేమించిన ప్రభు మనతో ఎవరు మాట్లాడినా ఎవరు మాట్లాడకపోయినా ప్రతిరోజు తన వాక్కు చేత మనతో మాట్లాడుతున్నారు, మనం దర్శిస్తున్నారు. అనేక దినములుగా నేనున్నానని గొప్ప ధైర్యాన్ని మనకి ఇస్తున్నారు. అనేక రకాలుగా మనతో మాట్లాడుతున్నారు. నలిగిపోతున్న స్థితిలో ఉన్నప్పుడు, పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, అలసిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, నష్టపోయిన స్థితిలో ఉన్నప్పుడు, మోసపోయిన స్థితిలో ఉన్నప్పుడు, మన పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు తన మాట ద్వారా మనల్ని ఆదరిస్తున్నారు. ఎందుకంటే ఆయన మాట సజీవమైనది, ఆయన మాట మారిపోనిది, ఆయన మాట ఓడిపోనిది. కాబట్టి ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నా భయపడకండి. దేవుడు ఈరోజు మీతో మాట్లాడబోతున్నారు. ఆయన మాట మాట్లాడి విడిచిపెట్టే దేవుడు కాదు. తన మాటను మీ జీవితంలో తప్పక నెరవేరుస్తారు. కాబట్టి ఈరోజు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. దాని నెరవేర్పును మీరు చూడబోతున్నారు. అదేవిధంగా నేను ప్రతిరోజు మీకు తెలియజేస్తున్న విధంగానే మీరు ఇంకెవరైనా సమస్యల్లో ఉండి కామెంట్ ద్వారా తప్పక మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత నాకు తెలియచేయండి. నాతో పాటు మన ఆత్మీయ కుటుంబం అంతా మీ యొక్క ప్రతి కామెంట్ను చదువుతున్నారు, మిమ్మల్ని గురించి ప్రార్థిస్తున్నారు. ఏ సహాయమైనా అది ఏదో ఒక రోజున మిమ్మల్ని విడిచిపెట్టొచ్చు, కానీ ప్రార్థన మాత్రం ఎప్పటికీ కూడా ఓడిపోదు. ప్రార్థన ప్రతి పరిస్థితిని కూడా మారుస్తుంది. కాబట్టి మానక ప్రార్థించండి, అలసిపోకుండా ప్రార్థించండి, ఎంతకాలమని విసిగిపోకుండా ప్రార్థించండి. తగిన సమయంలో దేవుడు మీ ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న, మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం నిర్గమకాండము 23వ అధ్యాయము 27వ వచనము. నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో నిన్ను చుట్టుముట్టిన, నీ చుట్టూ గట్టు కట్టిన, నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న ప్రతి శత్రువును నీ ఎదుట నుండి పారిపోనట్లు చేసేదనని దేవుడు ఈరోజు సెలవిస్తున్నారు. ఈ మాట దేవుడు ఎవరి కొరకు వ్రాయించారో, ఎవరితో మాట్లాడుతున్నారంటే 22వ వచనంలో, అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తూ చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధున ఎందును. ఆయన మాటను జాగ్రత్తగా విని ఆయన చెప్పిన విధంగా, ఆయన చిత్తానుసారంగా, అంటే పరిశుద్ధమైన మార్గంలో, పవిత్రమైన మార్గంలో, నీతి మార్గంలో మనం నడుస్తున్నట్లయితే ఆయన సమస్త శత్రువులను నీ ఎదుట నుండి పారిపోనట్లుగా చేయబోతున్నారు. ఆయన నీ శత్రువులకు శత్రువుగా ఉంటాడంట. ఆయన నీ విరోధులకు విరోధిగా ఉంటాడు. ఎందుకంటే ఆయన నీ పక్షంగా ఉంటారు. కాబట్టి ఆయన నమ్మిన వారిని విడిచిపెట్టే ప్రభు కాదైనా. ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో, ఎవరైతే ఆయన మీద ఆనుకొని ఉంటారో, ఆధారపడి ఉంటారో, వారి కొరకు ఆయన నిలబడతాడు. దేవుని పిలుపుకు లోబడి దేవుని మాట ప్రకారంగా వెళ్తున్న మోషే జీవితంలో మనం గమనిస్తే, మోషేకి ఎదురైన ప్రతి శత్రువును కూడా మోషే ఎదుట నుండి పారిపోనట్లుగా చేశాడు దేవుడు. ఎందుకంటే మోషే దేవుణ్ణి ఆశ్రయించాడు. అయ్యా, నీవు నాకు తోడుగా లేకపోతే నేను వెళ్ళలేనన్నాడు. మీరు నాకు ముందు నడవండి అయ్యా అని ఆయనను ముందు పెట్టుకొని వెళ్ళాడు. అందుకే మోషేకు ముందుగా నడుస్తున్న ప్రభు మోషే ఎదుటికి వస్తున్న ప్రతి శత్రువును కూడా అణచివేశాడు. అదేవిధంగా యెహోషువ మీదకి వస్తున్న శత్రువులందరినీ కూడా అణచివేశాడు. దేవుడు పారిపోనట్లుగా చేశాడు. యెహోషువ బలహీనుడే, నేను బలహీనుడిని అన్నాడు. నేను వీరిని నడిపించలేనన్నాడు. అయితే దేవుడు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తానని యెహోషువను బలపరిచి
తన ఎదుటికి వచ్చిన సమస్త శత్రువులను కూడా పారిపోనట్లుగా చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా సమస్త శత్రువులను పారిపోనట్లుగా చేస్తానని, పారిపోనట్లుగా చేయబోతున్నాడు. సమస్త శత్రువులు అంటే నీ జీవితానికి ఏదైతే బాధకరంగా ఉందో, నీ జీవితంలో ఏదైతే కష్టతరంగా ఉందో, ఆర్థికంగానా, ఆరోగ్యపరంగానా, మానసికంగానా, ఉద్యోగపరంగానా, అన్నిటికన్నా ముఖ్యంగా ఆత్మీయంగా ఓడిపోతున్నావా? ఆత్మీయంగా ప్రతి యుద్ధాన్ని కూడా నీవు జయించలేకపోతున్నావా? నిన్ను గెలిపిస్తాడు ప్రభు. ఆత్మీయంగా నీకున్న ప్రతి శత్రువును కూడా ఆయన నీ ఎదుట నుండి పారిపోనట్లుగా చేస్తాడు. నీవు గనుక ఆయన మీద ఆధారపడితే నిన్ను చుట్టుముట్టిన ప్రతి శత్రు సమూహాన్ని కూడా ఆయన పారిపోనట్లుగా చేస్తాడు. నిన్ను చుట్టుముట్టి ఉన్న సమస్త శత్రువులను కూడా, నిన్ను బాధిస్తున్న శత్రువు విషయమై నువ్వెవరికి చెప్పుకోలేకపోతూ ఉండొచ్చు. నీవు ఒంటరిగానే పోరాడుతూ ఉండొచ్చు. ఏవైతే నిన్ను చుట్టుముట్టి ఉన్నాయో, దేనితో అయితే నువ్వు పోరాడుతున్నావో, సమస్త శత్రువులను ఆయన నీ ఎదుటి నుండి పారిపోనట్లుగా చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయనకు మాత్రమే సాధ్యము. నీవు అనేక సంవత్సరాలుగా పోరాడుతూ ఓడిపోతూ వస్తున్నావేమో, అనేక సంవత్సరాలుగా జయించాలని సాయశక్తిలో ప్రయత్నిస్తూ కూడా నీ వల్ల కావడం లేదేమో. అయితే ఈరోజు దేవునిపై ఆధారపడు, ఆయనకు అప్పగించు. నీ జీవితంలో ఏ పరిస్థితి ఉన్నా కూడా నీ శక్తికి మించిన పోరాటములను పోరాడుతున్నావేమో, నీ చేయి దాటిపోయిన పోరాటముల్లో నీవు ఉన్నావేమో, దేవునికి అప్పగించు. నిన్ను ఆయన చేపట్టి నడిపిస్తాడు. ఆయన నీ పక్షంగా ఉండి నిన్ను జయింపచేస్తాడు. నిన్ను వేధిస్తూ ఉన్న, నీ కుటుంబాన్ని బాధిస్తూ ఉన్న చీకటి శక్తులను ఆయన అణచివేయబోతున్నాడు. నీ శరీరాన్ని బాధిస్తూ ఉన్న చీకటి శక్తులను, వ్యతిరేక శక్తులను, శత్రు సమూహాలన్నిటిని కూడా ఆయన పారిపోయినట్లుగా చేయబోతున్నాడు. అవునయ్యా, ఆత్మీయంగా ఓడిపోతున్నాను, శారీరకంగా ఓడిపోతున్నాను, మానసికంగా ఓడిపోతున్నాను తండ్రి. నేను జయించడానికి నీ శక్తి కావాలయ్యా. నీ శక్తి ద్వారా మాత్రమే నేను జయించగలుగుతానని, నా ప్రతి పోరాటమును కూడా నీకు అప్పగిస్తున్నానయ్యా అని దేవుని చేతులకు మన జీవితాన్ని సమర్పించుకుంటూ మోకరిందాం. ఆత్మీయ యుద్ధములో నా అంతరంగములో పోరాడుచున్నాను, పరుగెత్తుచున్నాను. ఆత్మీయ యుద్ధములో నా అంతరంగములో పోరాడుచున్నాను, పరుగెత్తుచున్నాను. ఓటమిని నేను ఇక కోరనయ్యా, జయ జీవితమునే దయచేయుమయ్యా. నా యేసురాజా, నీ సన్నిధానంలో నేనుందు నిశ్చయమే కలకాలమయ్యా. నేనుందు నిశ్చయమే కలకాలమయ్యా. నా యేసురాజా, నీ సన్నిధానంలో నేనుందు నిశ్చయమే కలకాలమయ్యా. నేనుందు నిశ్చయమే కలకాలమయ్యా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి తండ్రి మా ఆయుష్కాలను పొడిగిస్తూ ఉన్నారు. అనేక దినములను మా జీవితంలో యాడ్ చేస్తూ ఉన్నారు తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయాన మాతో మాట్లాడారు. నీ సమస్త శత్రువులను నేను నీ ఎదుట ఉండకుండా పారిపోనట్లుగా చేస్తానని. అవునయ్యా, మా శక్తి చేత మేము ఓడిపోతున్నాం. ఆత్మీయంగా పడిపోతున్నామయ్యా, శారీరకంగా ఓడిపోతున్నాం, మానసికంగా కూడా ఓడిపోతున్నాం తండ్రి. మా ఎదుటకు వస్తున్న ప్రతి శత్రు పోరాటంలో కూడా మేము పడిపోతున్నామయ్యా. ఈరోజు వాగ్దానం చేశారు, నమ్మదగిన దేవుడవు, తప్పకే వాగ్దానమును నమ్మిన వారందరి జీవితాలు మీరు నెరవేరుస్తున్నారు నమ్ముతున్నాను.
ఏ శత్రువు ఎవరి మీద గెలవడానికి వీల్లేదయ్యా. ఏ శత్రువు ఎవరిని కూడా ముంచివేయడానికి వీల్లేదు. ప్రతి శత్రు పోరాటమును యేసునామములో అణచివేస్తున్నాను. ప్రతి చీకటి అంధకారపు శక్తులను యేసునామములో అణచివేస్తున్నాను. ఏ కుటుంబాన్ని ఏ చీకటి ఆవరించి ఉందో, ఏ కుటుంబాన్ని ఏ శత్రువు నలిపివేస్తున్నాడో, ప్రతి అంధకారపు శక్తిని నజరేయుని యేసు నామములో పాతాళానికి త్రొక్కివేస్తూ ఉన్నాను. ఎంతమంది వారి జీవితంలో ఉన్న ప్రతి శత్రువుని గురించి కన్నీటితో మొరపెట్టుకుంటున్నారో అద్భుతకరమైన విజయమును మీరు దయచేస్తున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరి ప్రార్థనని సన్నిధికి చేరుతుందని నమ్ముతున్నానయ్యా. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది శోధనలు సమస్యలు ఉన్నారు, ఆత్మీయ పోరాటాల్లో ఉన్నారు, శారీరక పోరాటంలో ఉన్నారు. ఆత్మీయంగా బలపరచండి అయినా, ఆత్మీయంగా గెలిపించండి అయ్యా, శారీరకంగా కూడా గెలిపించండి అయ్యా. ఆర్థిక బంధకాలలో కోరుకుపోయి ఉన్నారు తండ్రి, విడిపించండి. అనేక వ్యాధులతో మంచంపై ఉన్నారు, అద్భుతకరంగా విడిపించండి అయ్యా. అనేక కోర్టు కేసులో నలిగిపోతున్నారయ్యా, విడిపించండి. ఉద్యోగ సమస్యలో నలిగిపోతున్నారయ్యా, ఉద్యోగ సమస్యలో నలిగిపోతున్నారయ్యా, విడిపించండి. వ్యాపారంలో నష్టపోతూ ఉన్నారయ్యా, విడిపించండి. అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి ఉన్నాయి తండ్రి, భార్య భర్తలు విడిపోయిన పరిస్థితుల్లో ఉన్నారయ్యా, కుటుంబాలు నలిగిపోతూ ఉన్నాయ్యా. ప్రతి కుటుంబమును కట్టండి తండ్రి. ఎంతమంది కుటుంబాల్లో శత్రువు పనిచేస్తున్నాడో ప్రతి శత్రువు యేసునామములో అణచివేయబడునుగాక. అనేక కుటుంబాల వివాహాలు జరగకుండా చేసిన ప్రతి శత్రువును కూడా మీరు అణచివేస్తున్నందుకు వందనాలు. గర్భంలో మోసివేస్తున్న శత్రు సమూహాన్ని యేసునామములో అణచివేస్తున్నాను. ప్రతి గర్భమును ప్రతి బిడ్డను విడిచిపెట్టుకోమని యేసునామములో ఆజ్ఞాపిస్తున్నా, విడుదల ప్రకటిస్తున్నాను. ఇంకా అనేక విషయాల్లో అభివృద్ధి లేకుండా చేస్తున్న ప్రతి శత్రువును కూడా మీరు అణచివేసి వారి ఎదుట నుండి పారిపోనట్లుగా మీరు తరిమివేస్తున్నందుకు యేసు నీకే కృతజ్ఞత చెల్లిస్తూ, ఎంతమంది అయితే నీ మీద ఆధారపడ్డారో వారందరినీ కూడా మీరు లేవనెత్తుతున్నందుకు నీకే మహిమ చెల్లిస్తూ, ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా ప్రతి ఒక్కరికి తోడేయండి. వారు వెళ్ళే ప్రతి స్థలములో కూడా నీ దూతలను తోడుగా ఉంచి, నీ సన్నిధికి వారికి తోడుగా ఉంచి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డ నీ మాటలు నా కొరికే దేవుడు నాతో మాట్లాడాడు అన్నవారు ఆమెనని కామెంట్ చేయండి. మీతో యుద్ధం చేస్తున్న ప్రతి శత్రు సమూహమును మీ ఎదుట నుండి దేవుడు పారిపోచేస్తున్నాడు. రిసీవ్ చేసుకోండి. నమ్మిన వారందరూ ఆమెనని కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు అనుకూలమైతే తప్పక మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.